కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ వారికి నమ్మకం లేదని, దేవుడితో వైసీపీ నీచ రాజకీయం చేస్తుందని వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ఈరోజు కూటమి పార్టీల ఆధ్వర్యంలో తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, చెప్పులు వేసుకుని దేవుడిని చేత్తో పట్టుకున్నామని నిరూపిస్తే రాజీనామా చేస్తామన్న మాట కట్టుబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ పత్రికా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, జనసేన జిల్లా అధ్యక్షురాలు లోకం మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడటం జరిగింది. వైకాపా పార్టీ నాయకులకి హిందుత్వం అన్నా, హిందువుల మనోభావాలన్నా ఏమాత్రం గౌరవం లేదు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అదేంటో తెలీదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతిని, వెంకన్న స్వామిని వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చూపు చూస్తారన్న సంగతి మనందరికీ తెలుసు. అట్లాగే తిరుపతి వెళ్ళిన ఒక సగటు భక్తుడిని అడిగినా చెప్తారు, తిరుపతి లడ్డు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎంత మంచి క్వాలిటీతో ఉంటుంది, అదే వైకాపా ఉన్నప్పుడు ఎలాగుంటుంది అని. నాకు కూడా తెలుసు. 2004 నుంచి 14 సమయంలో విదేశాల్లో ఉంటూ ఎప్పుడైనా తిరుపతి దర్శనానికి వెళ్తే ఆ లడ్డు తినాలి అనేది చిన్నప్పటి నుంచి ఎంతో ఒక కోరిక కదా. అలా విదేశాల్లోంచి వచ్చి ఒక్కసారి తిన్న వెంటనే ఏంటి దీని క్వాలిటీ పడిపోయింది అన్నట్టుగా అనిపించేది. అలాగే గత 5 సంవత్సరాలు మనం తీసుకున్నామంటే సుమారు 150 గుడుల మీద వైకాపా హయాంలో దాడి జరిగింది అనే సంగతి మనందరికీ తెలుసు. మన రామతీర్థం తీసుకున్నా అక్కడ కూడా రాముడి తల తీసేయడం అనేది జరిగింది. మరి ఆ సమయంలో వారు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారో మనందరికీ తెలుసు. ఈ రోజు కూడా మేము చెప్పేది ఏంటి అంటే, వీరు టీటీడీ చైర్మన్ల కింద ఎవరెవరినైతే పెట్టుకున్నారో హిస్టారికల్ గా చూడండి, వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి మీద ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడడం అనేది జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈ రోజున కౌన్సిల్ సాక్షిగా ఏం జరిగిందో మీరందరూ చూడండి. తిరుపతి లడ్డు మన చేతికి వచ్చి ఆఫీస్లో ఎవరిచ్చినా, లేదా వెంకన్న స్వామి క్యాలెండర్ మనకు ఎవరిచ్చినా తీసుకునేటప్పుడు మనం చెప్పులు తీసేసి మరీ తీసుకుంటాం. కుర్చీలో కూర్చున్నామంటే నిల్చుని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మరి ఈ సభ్యులందరికీ ఉన్న గౌరవం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దేవుడి మీద రాజకీయాలు చేయకూడదు, కానీ వీళ్ళందరూ కూడా దేవుడి మీద కౌన్సిల్లో రాజకీయాలు చేస్తూ కనీస గౌరవాలు, కనీస మర్యాదలు కూడా పాటించకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదంతా సరిపోదన్నట్టు బొత్స సత్యనారాయణ గారు ఫైనల్లీ కౌన్సిల్ వేదికగా దొరికారు. అబద్ధాన్ని నిజం చేయడంలో ఆయన దిట్ట. ఆయన ఈ రోజున ఎవరైనా కొత్తగా టీవీ ఛానల్స్ లో చూశారంటే ఆ మాటలన్నీ కూడా కన్విన్స్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ 2004 నుంచి విజయనగరం ప్రజలందరికీ కూడా ఏ విషయాలైతే తెలుసో మరి ఈ రోజున కౌన్సిల్లో అదే బయటకు వచ్చింది. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారండి, ఒక్క వీడియో ఉంటే చూపించండి, ఒక్క ఫోటో ఉంటే చూపించండి అని. కౌన్సిల్లో రికార్డ్ అవుతాయన్న సంగతి ఆయన మర్చిపోయినట్టున్నారు. మరి బొత్స సత్యనారాయణ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, మరి ఈ రోజున మీ ఎమ్మెల్సీలందరూ కూడా కౌన్సిల్లో చేసిన రాద్ధాంతం ఏంటి అన్నది కనిపించింది కదా. ఇప్పుడు మీరందరూ రాజీనామాలు చేస్తున్నారా చెయ్యట్లేదా అని చెప్పి ప్రెస్ సోదరుల ద్వారా వారిని అడుగుతా ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఒకే ఒక విషయం చెప్తామండి, తిరుపతిని గాని వెంకన్న స్వామిని గాని అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా, అందరి దేవుళ్ళని కూడా చూసుకునే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలాగా మేము చూసుకుంటాము. అదే రకంగా కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేసేది ఏంటి అంటే, అన్ని మతాల వారి మనోభావాల్ని కూడా కాపాడే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తున్నాం.